హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు నేను నీలి మేఘాలలో ఛానల్లో నుంచి ఒక కొత్త కథతో మీ ముందుకొచ్చేసాను. ఢిల్లీలో శాంతి నివాసము అనే పెద్ద భవనం ఉంది. దానిని 30 సంవత్సరాల నుంచి అమ్ముదామని చూస్తున్నాము. అమ్ముదామని గాని, కొందామని గాని ఎవరైనా ఆ భవనం దగ్గరికి వెళ్తుంటే లోపలి నుంచి ఇది నా ఇల్లు, ఎవరు దీనిని కొనలేరు అని ఒక ముసలావిడి అరుపులు వినిపిస్తూ ఉండేవి. ఎవరైనా గేట్ మీద చెయ్యి వేస్తే ఎక్కడికో వెళ్ళి పడిపోతుండేవారు. భవనంలో దెయ్యం ఉందని ఏ ఒక్కరూ కూడా ఈ భవనం కొనడానికి రావడం లేదు. ఇదిలా జరుగుతూ ఉండగా ఆనంద్ అనే అతను అమెరికాలో భార్య గీత, కూతురు ఆకృతితో కలిసి ఉంటున్నాడు. అమెరికాలో ఆనంద్కి సొంత కంపెనీ ఉంది. కానీ ఈ మధ్యనే ఆనంద్ అమ్మా నాన్న యాక్సిడెంట్లో చనిపోతారు. దానితో ఆనంద్కు అమెరికాలో ఉండాలి అనిపించక ఇండియా వెళ్ళిపోదాము అని నిర్ణయం తీసుకుంటాడు. భార్య గీత, పాప ఆకృతితో కలిసి ఢిల్లీ వచ్చేస్తాడు. ఢిల్లీలో వేరే కంపెనీ స్టార్ట్ చేస్తాడు. తన కంపెనీ మేనేజర్తో తన ఫ్యామిలీతో కలిసి ఉండడానికి ఒక మంచి ఇల్లు చూడమంటాడు. మేనేజర్ ఇంటి బ్రోకర్ని సంప్రదిస్తే ఒక ఇల్లు ఉంది, కానీ అది పాతది, కానీ చాలా బాగుంటుంది, ఆనంద్ గారికి తగ్గట్టుగా ఉంటుంది, మీరు ఓకే అంటే మీకు కీస్ ఇస్తాను అంటాడు. దానితో మేనేజర్ సరే, ఆనంద్ గారికి నచ్చితే రిజిస్ట్రేషన్ పెట్టుకుందాము అంటాడు. ఇంటి బ్రోకర్ ఆ ఇల్లు గురించి ఆనంద్కి ఏమీ తెలియదు కాబట్టి ఎలాగైనా ఈ ఇల్లు ఆనంద్కి అమ్మాలి అనుకుంటాడు. కీస్ ఇస్తాడు. ఆనంద్, గీత ఆకృతిని తీసుకుని ఇంటి దగ్గరికి వెళ్తారు. ఇంటిలోని ముసలి బామ్మ ఆనంద్ని చూసి ఏమీ గొడవ చేయదు. ఆనంద్, మేనేజర్, గీత, ఆకృతి ఇల్లు చూసి చాలా బాగుంది అని ఇల్లంతా తిరిగి చూస్తారు. ఆనంద్కి ఈ ఇంద్రభవనం నా కోసమే కట్టినట్టు ఉంది కదా అనిపిస్తుంది. మేనేజర్తో ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించండి అని చెప్తాడు. బామ్మకి ఏం చేయాలో తెలియడం లేదు. వాళ్ళని ఏమీ చెయ్యాలని అనిపించడం లేదు. ఆనంద్ని చూస్తే ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. ఆనంద్ ఫ్యామిలీ అంతా శాంతి నివాసానికి వచ్చేస్తారు. ఇల్లు అంతా శుభ్రం చేస్తారు. కానీ పైన ఒక గది ఎంతో నీట్గా పుస్తకాలు, ఒక మంచము, ఒక ఫోటో ఉంటాయి. ఫోటోలో ఒక జంట ఒక బాబుని ఎత్తుకొని ఉంటారు. ఆ గది చూసిన గీతకు అది తీయాలని అనిపించదు. పని వాళ్లతో ఆ గదిలోని వస్తువులన్నీ ఎక్కడివి అక్కడే ఉంచేయమని చెప్తుంది. సరే అని ఎక్కడివి అక్కడే ఉంచేస్తారు. ఆనంద్ కంపెనీ పని మీద ఫారెన్కు, ఢిల్లీకి తిరుగుతూ ఉంటాడు. గీత ఆకృతిని స్కూల్లో జాయిన్ చేస్తుంది. అందరూ గీతతో ఈ దెయ్యాల ఇంటిలో మీరు ఎలా ఉంటున్నారు? మేము ఇంటి వైపు వస్తేనే అరుస్తూ ఉండేది ఆ ముసలి బామ్మ. మీకు ఏమీ కనపడలేదా? మిమ్మల్ని ఏమీ అనలేదా అని అడుగుతారు. దానికి గీత మేము ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఎంతో బాగుంది, మేము ఎంతో సంతోషంగా ఉంటున్నాం అంటుంది. ఆకృతి స్కూల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి పైన గదిలోకి వెళ్ళి ఆడుకుంటూ ఉండేది. కొన్ని రోజుల తర్వాత గీత యాపిల్ కోసి తినమని ఆకృతికి ఇస్తుంది. దానికి ఆకృతి పైన గదిలోకి వెళ్ళి తింటాను అమ్మా అంటుంది. దానికి గీత టీవీ చూస్తూ తినొచ్చు కదా, ఎప్పుడూ పైకి వెళ్ళి తింటాను అంది. పైన అయితే బామ్మ చాలా కథలు చెప్తుంది అమ్మా అంటుంది ఆకృతి. బామ్మ అంటే పని మనిషి అనుకుని సరే అయితే వెళ్ళు అంది. గీత కిచెన్లోకి వెళ్ళి చూస్తే అక్కడ పని మనిషి ఉంటుంది. అన్నీ అబద్ధాలు నేర్చుకుంది ఆకృతి అని మనసులో అనుకుంటుంది గీత. మర్నాడు ఆకృతి స్కూల్కి వెళ్ళిపోతుంది. గీత పైకి వెళ్ళి పని ఆవిడతో తడిగుడ్డ పెట్టిస్తూ ఉంటుంది. ఆ సామాన్లు ఉంచిన గది కూడా పెట్టమంటారా అమ్మా అంటుంది పనామె. ఎందుకు, ఆ తలుపు వేసే ఉంచాం కదా, ఎవ్వరూ వాడనప్పుడు ఎందుకు అంటుంది. దానికి లేదు అమ్మా, రోజు తలుపు తీసి ఆకృతి ఇక్కడే ఆడుకుంటుంది అంది. గీత ఇంత ఇల్లు ఉంటే దానికి ఈ గదే బాగుందా అని గదిలోకి వెళ్తుంది. గది అంతా శుభ్రంగా ఉంటుంది. సరే అని తలుపు వేసి కిందకి వచ్చేస్తుంది. ఆనంద్ అప్పుడే వస్తాడు. గీతని చూసి ఏమి అలా ఉన్నావు అంటాడు. గీత నేను ఆ ప్రాజెక్ట్ వర్క్తో బిజీగా ఉంటున్నాను. ఆకృతి ఏమో స్కూల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి నా దగ్గర ఉండకుండా పైకి వెళ్ళి పని ఆవిడ గంగమ్మ దగ్గర ఆడుకుంటుంది. కంప్యూటర్ కింద ఉండడం వల్ల నేను ఇక్కడే వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. ఇదివరకు హోంవర్క్, డౌట్స్ అన్నీ నన్ను అడిగేది. ఇప్పుడు నేను పైకి వెళ్ళి చేసుకుంటాను, నువ్వు చెప్పొద్దు అంది గీత. దానికి ఆనంద్ మన ఇంటిలో పెద్దవాళ్ళు ఎవరూ లేరు కదా, అందుకే గంగమ్మతో ఎక్కువ ఉంటుంది. నీకు ఏమైనా డౌట్ ఉంటే ఆకృతి టీచర్కి ఫోన్ చేసి అడుగు ఎలా చదువుతుంది అని అంటాడు. దాంతో సరే అంటుంది గీత. అప్పుడు ఆనంద్ ఇలా అడుగుతాడు, ఇంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అని. ఎందుకు అలా అడుగుతున్నారు అంటుంది గీత. ఏమీ లేదు, మా కొలీగ్స్ బయట వాళ్ళు అది దెయ్యాల కొంప, ఎప్పుడూ ఒక ముసలమ్మ ఆ ఇంటి మీద నుంచి ఎవరు వెళ్ళినా అరుస్తూ ఉండేది, రాత్రుళ్ళు ఏడుస్తూ ఉండేది. ఆ వీధిలోనికి చీకటి పడితే ఎవరూ వెళ్ళేవారు కాదు. మీరు ఎలా వింటున్నారు? అందుకే అంత పెద్ద బంగ్లా మీకు చవకగా వచ్చింది అంటాడు ఆనంద్. దానికి గీత నన్ను కూడా ఇక్కడ ఇలానే అంటున్నారు, దెయ్యాల ఇంట్లో ఎలా ఉంటున్నారు, భయం లేదా మీకు అని అడుగుతున్నారు.
నాకు ఏమీ తేడా తెలియలేదు అంటుంది. ఏదైనా విషయం ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పు. నేను వచ్చేటప్పటికి 3 రోజులు పడుతుంది. గంగమ్మని కూడా మీతోనే ఉంచుకోండి అంటాడు ఆనంద్. సరే అంటుంది గీత. ఆ బ్రోకర్ ఉన్నాడు కదా, వాడు కంగారులో మీకు ₹1,00,00,000 తగ్గించి చెప్పాను. ఇప్పుడు కనీసం 50 లక్షలు ఇవ్వాలి అంటాడు ఆనంద్. నేను ఎందుకు ఇవ్వాలి? ఇవ్వను అని చెప్పాను అంటాడు ఆనంద్. వాడి ఇంటికి వచ్చి గొడవ చేస్తాడేమో జాగ్రత్త. నేను స్కూల్కి వెళ్ళి ఆకృతిని చూసి వెళ్తాను అంటాడు ఆనంద్. సరే అంటుంది గీత. ఆకృతి దగ్గరికి వెళ్తాడు. ఆకృతి జాగ్రత్త, అమ్మ చెప్పినట్లు విను అంటాడు ఆనంద్. సరే డాడీ, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. అమ్మకు సాయం బామ్మ కూడా ఉందిగా అంటుంది. మరీ ఎక్కువగా గంగమ్మతో ఆడకు, మమ్మీకి కూడా కంపెనీ ఇవ్వు అంటాడు ఆనంద్. లేదు డాడీ, నేను ఎప్పుడూ గంగమ్మతో ఆడుకోలేదు అంటుంది ఆకృతి. చెప్పింది అర్థం అవ్వలేదు ఆనంద్కి. కానీ ఫ్లైట్ టైం అవడంతో బయలుదేరిపోతాడు. గీతకు ఫోన్ చేసి చెప్దామని అనుకుని కంగారు పడిపోతుందేమో అని ఊరుకుంటాడు. ఎవరితో ఆడుకుంటుంది ఆకృతి అనుకుంటాడు ఆనంద్. ఎప్పుడూ తన పైకి వెళ్ళి రూమ్స్ ఏమీ చూడలేదు. గీత చూసుకుంటుంది. ఒక రూమ్లో పాత సామాన్లు ఉంచేశాను అంది. ఆనంద్ ఆ రూమ్కి ఎప్పుడూ వెళ్ళలేదు. వచ్చాక పైకి వెళ్ళి చూడాలి, ఆకృతి పైన ఏం చేస్తుందో అనుకుంటాడు. మర్నాడు ఆదివారం ఆకృతి ఎప్పటిలాగానే పైన ఆడుకుంటుంది. గీత హాల్లో టీవీ చూస్తూ ఉంటుంది. ఈలోపు ఇంటి బ్రోకర్ 4 మనుషుల్ని తీసుకుని గొడవకు వస్తాడు. ఎవరో కావాలని ఇంట్లో దెయ్యం ఉందని ప్రచారం చేశారు. అందుకనే మీకు తక్కువ ధరకు అమ్మేలా చేశారు. నాకు చాలా నష్టం. నేను కొన్న రేటుకి సగం కూడా రాలేదు. మీరు కనీసం 50 లక్షలు ఇవ్వాలి అని గట్టిగా అరుస్తూ గొడవ చేస్తాడు. ఆ అరుపులకు భయపడి ఆకృతి ఏడుస్తూ పైనుంచి వచ్చి అమ్మని గట్టిగా పట్టుకుంటుంది. పాప భయపడుతుంది. మీరు ఆయన వచ్చాక రండి అంటుంది గీత. డబ్బులు పూర్తిగా ఇచ్చే వరకు ఈ ఇల్లు నాది అంటాడు. నేను ఎక్కడికి వెళ్ళను అంటాడు. అంతే, పెద్దగా గాలి వచ్చి తలుపులు మూసుకొని పోతాయి. పైనుంచి ముసలిబామ్మ వచ్చి, ఇది నా ఇల్లు, నీది అంటావు ఏంటిరా అని వచ్చిన 4 చితక్కొడుతుంది. వాళ్ళు బయట వెళ్ళడానికి వీలు లేకుండా తలుపులు వేసేసి ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైనా ఈ వీధిలోకి వచ్చారు అంటే అదే మీకు ఆఖరి రోజు అని గట్టిగా పట్టుకొని కొడుతూ ఉంటుంది. వాళ్ళు గజగజ వణుకుతూ ఇంకా ఎప్పుడూ రాము, వదిలేయమని అంటారు. దానితో తలుపు తెరుచుకుంటుంది. చటుక్కున వెనక్కి తిరిగి పరుగు పెడతారు బయటికి. అది చూసిన గీత, మమ్మల్ని ఏమీ చేయకు అని ఏడుస్తూ, మేము వెళ్ళిపోతాము అని అంటుంది. అప్పుడు ఆకృతి, అమ్మా, బామ్మ ఏమీ చేయదు. నేను అంటే బామ్మకు చాలా ఇష్టం. రోజు నాకు అన్నం తినిపిస్తుంది, హోంవర్కులు చేయిస్తుంది, కథలు చెప్తుంది. బామ్మ చాలా మంచిది అంటుంది. గీత అలా చూస్తూ ఉండిపోతుంది. బామ్మ ఆకృతి ఇద్దరు పైకి వెళ్ళిపోతారు. వెంటనే ఏడుస్తూ ఆనంద్కు ఫోన్ చేసి చెప్తుంది. ఆనంద్ వెంటనే వచ్చేస్తాడు. గీతను ఆకృతిని తీసుకుని గుడిలో సిద్ధాంతి దగ్గరికి వచ్చి అంతా చెప్తాడు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా అని అడుగుతాడు సిద్ధాంతి. లేదు, మాకు ఏమీ ప్రాబ్లం లేదు అని చెప్తాడు ఆనంద్. సిద్ధాంతి ఆమెతో మాట్లాడి తన బాధ ఏంటో తెలుసుకుంటే మనం ఆవిడకి విముక్తి ప్రసాదించవచ్చు అంటాడు. సరే అని ఇంటికి వచ్చి పైకి వెళ్తాడు. ఆనంద్ ఆకృతిని బామ్మని పిలవమని చెప్తాడు. దానికి ఆకృతి తన రూమ్లోనే ఉంటుంది అని తీసుకొని వెళ్తుంది. రూమ్కి వెళితే అక్కడ బామ్మ ఉంటుంది. చూసి ఆనంద్, మీరు అంటే మాకు చాలా గౌరవం. ఆకృతిని ఎంతో బాగా చూసుకుంటున్నారు. నాకు అమ్మా నాన్న ఎవరూ లేరు. మీరు మీ గురించి చెప్తే వినాలని ఉంది. మీరు ఎందుకో ఈ ఇంటి గురించి బాధపడుతున్నారు. దయచేసి నాకు చెప్పండి అంటాడు. బామ్మ ఇలా చెప్తుంది. మా అబ్బాయి పుట్టిన తర్వాత ఈ ఇల్లు దగ్గర ఉండి మా వారు నేను కట్టించుకున్నాము. మా అబ్బాయి ఎంతో ఆనందంగా ఈ ఇంట్లో ఉండేవాళ్ళం. వాడు ఒక్కడినే ఇచ్చాడు దేవుడు మాకు. వాడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఇక్కడ చదువు పూర్తయింది. అమెరికా వెళ్తా అన్నాడు. మేము మా ప్రేమతో వాడి భవిష్యత్తు పాడు చేయకూడదని అమెరికా పంపాము. వాడు అక్కడే పెళ్లి చేసుకొని అక్కడే ఉండిపోయాడు. ఆయన వాడి మీద బెంగతో మంచం పట్టారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా బిజీగా ఉన్నాను, వీలు చూసుకుని వస్తాను అన్నాడే తప్ప రాలేదు. వారికి డాక్టర్స్ మా వారికి మీ అబ్బాయిని పిలిపించుకోండి అని చెప్పారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా అదిగో ఇదిగో అన్నాడు కానీ రాలేదు. ఆయన చనిపోయారు, అయినా రాలేదు. 3వ రోజున భార్యని కొడుకుని తీసుకుని వచ్చి ఏడ్చాడు. వాడిని చూడగానే నా బాధ అంతా మర్చిపోయాను. మనవడితో మళ్ళీ ఈ ఇంట్లో ఆడుకోవడం మొదలుపెట్టాను. నాకు నా మనవడే ప్రపంచం అయ్యాడు. కొన్ని రోజులు పోయిన తర్వాత నా కొడుకు పిలిచాడు, అమ్మా ఇలా రా అని. వెళ్ళేటప్పటికి అక్కడ 4 ఎవరో ఉన్నారు. ఏంటి బాబు అని అడిగా. ఇక్కడ సంతకం పెట్టు అమ్మా అన్నాడు. ఎందుకు అని అడిగాను. దానితో ఇంత పెద్ద ఇల్లు ఎందుకు మనకు అన్నాడు. మేము వచ్చి చాలా రోజులు అయింది. ఇంకా మేము బయలుదేరతాము. ఇంత పెద్ద ఇంట్లో నీ ఒక్కదానివే ఉండలేవు. ఇది అమ్మి అమెరికాలో ఎలాగో కొనాలి అనుకుంటున్నాం. కాబట్టి ఇది అమ్మి వచ్చిన డబ్బుతో మా దగ్గర ఉన్న డబ్బులతో కలిపి కొందాము. తర్వాత నిదానముగా నీవు అమెరికా వద్దువు అని అన్నాడు నా కొడుకు. దానికి నేను ఒప్పుకోలేదు. ఇది నీవు మీ నాన్నగారు తిరిగిన ఇల్లు. నేను బతికి ఉండగా అమ్మను అన్నాను. దానితో కూడా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. దానితో నా కోడలు, మీరు అమ్మకపోతే ఎప్పటికీ మిమ్మల్ని నేను క్షమించను అని
నా దగ్గర ఉన్న బాబుని తీసుకొని వెళ్ళిపోతామని అన్నది. దానితో నేను ఎంత పట్టుకుని ఆపుతున్నా ఆగలేదు. నా కొడుకు కూడా నన్ను గెంటి తన వెనకాల వెళ్ళిపోయాడు. నేను పడిపోయాను. నేను లేచి పరిగెత్తుకుని బయటికి వెళ్ళేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఏడుస్తూ లోపలికి వచ్చాను. అక్కడ నా శవము ఉంది. అప్పుడు అర్థమైంది నేను చనిపోయాను అని. వాడు ఇల్లు అమ్మి వెళ్ళిపోయాడు అని బాధగా చెప్పింది. దానికి చాలా బాధపడతాడు ఆనంద్. బామ్మతో ఇలా అంటాడు. ఇలా ఎంతకాలం బాధపడతారు? మీరు 30 సంవత్సరాల నుంచి ఇలానే ఉన్నారు. మీకు పూజ చేయిస్తాను. మీకు విముక్తి లభిస్తుంది అంటాడు. దానితో బామ్మ నా కొడుకుని మనవడిని చూడనిదే నాకు విముక్తి రాదు అని గట్టిగా అంటుంది. దానితో ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. గీత సరే ఈ విషయంలో పడి మనము ఒక పని మర్చిపోయాము అండి అంటుంది. ఏమిటి అని అడుగుతాడు. 2 రోజులలో మీ అమ్మగారిది నాన్నగారిది సంవత్సరీకము అంటుంది. అవును గుర్తుంది. ఆకృతి పైనే ఉందా అని అడుగుతాడు. అవును, రమ్మంటే బామ్మకు కోపం వస్తుందేమోనని రమ్మనలేదు అంటుంది. సరే అని ఆనంద్ పైకి వెళ్తాడు. గదిలో ఉన్న ఫోటోని చూస్తాడు. ఫోటోలో బామ్మ, బామ్మ భర్త, ఒక చిన్న బాబుని ఎత్తుకుని వాళ్ళు వయసులో ఉన్నప్పుడు తీసుకున్న ఫోటో ఉంటుంది. బాబుని చూస్తే ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది. ఆకృతిని తీసుకుని కిందకి వస్తాడు. ఇంటికి ఫ్రెండ్స్ అందరూ వస్తారు. ఆనంద్ ఎంతో ఘనంగా అమ్మా నాన్నల సంవత్సరీకం చేస్తుంటాడు. ఇల్లు అంతా కలకలలాడుతూ ఉంటుంది. బామ్మ అడుగుతుంది ఆనంద్ ఏమిటి హడావిడి అని. దానితో ఆనంద్ బాధపడుతూ మా అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. ఈరోజు సంవత్సరీకము అంటాడు. దానితో బామ్మ ఎంత దురదృష్టవంతులు, నీలాంటి కొడుకు దగ్గర లేకుండా చనిపోయారు అంటుంది. బామ్మ కూడా కిందకు వచ్చి అందరినీ చూస్తూ ఉంటుంది. పంతులు గారు పూజ మొదలు పెట్టారు. బామ్మ, ఆనంద్, గీత, ఆకృతికి తప్ప ఎవరికీ కనపడదు బామ్మ. ఇలా అనుకుంటుంది, నాకు మా ఆయనకి కూడా ఇలా సంవత్సరికం చేసి ఉంటే ఎంత బాగుండును అని. ఈలోపు పూజ చేస్తూ పంతులు గారు ఆనంద్తో మీ అమ్మా నాన్న ఫోటో పూజలో పెట్టాలి, పట్టుకునిరా అంటారు. ఆనంద్ ఫోటో పట్టుకుని వస్తాడు. బామ్మ ఆనంద్ వెనకాలే వస్తున్నది. ఫోటోలో ఆనంద్ అమ్మా నాన్నలను చూడాలని చూస్తుంది. చూడగానే ఏడుస్తూ పడిపోతుంది. దానితో ఏమైనదని గీత, ఆనంద్ అడుగుతూ ఉంటారు. దీనికోసమైనా ఈ ఇంటిని పట్టుకుని వేలాడుతూ ఉన్నాను అని ఏడుస్తూ ఆ ఫోటోలో ఉన్నది నా కొడుకు, కోడలు అంటుంది. అందుకే ఎవరిని రానివ్వని నేను మిమ్మల్ని చూడగానే నాకు ఎంతో ఆనందం వేసింది. నా మునిమనవరాలు ఎంతో ఆనందంగా గడిపాను. నా కొడుకే లేనప్పుడు ఇంక నేను ఎందుకు అని ఏడుస్తుంది. దానికి ఆనంద్ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నానమ్మ, నువ్వు ఇక్కడే ఉండు, మనం కలిసి ఉందాము అంటాడు. లేదు, నిన్ను చూడగానే అనిపించింది నువ్వు నా తాతయ్యలా ఉన్నావని, కానీ నా మనవడివే అని అర్థం కాలేదు అని ఆనంద్ని, గీతని, ఆకృతిని దగ్గరని తీసుకుని ఏడుస్తూ ఎప్పటికీ ఈ ఇంటికి మీకు రక్షణగా ఉంటా అని మాయమైపోతుంది బామ్మ. ఆనంద్ బాధపడుతూ పంతులు గారితో మా నాన్నమ్మ ఆత్మ కూడా శాంతి చేకూరాలని ఆశిస్తున్నాను పంతులు గారు అంటాడు. దానితో బామ్మ ఆత్మకు శాంతి చేకూరేలా దానాలు, పూజలు అన్నీ చేయిస్తాడు. ఆనంద్, గీత, ఆకృతి ఎప్పుడూ బామ్మని తలుచుకుంటూ ఉంటారు.